యావత్తు తెలుగు పిల్లలకు, యావత్తు భారతదేశ పిల్లలు రవీంద్ర భారతి పిల్లలుగా మారినటువంటి వారిగా, సూక్ష్మంగా అందరూ తపస్సుగా బతికేటువంటి మహత్తర పరిణామంలోకి ఇప్పుడు మీరు వచ్చారని తెలుసుకోండి. మీలో ఒక మనిషి ద్వారా, ఒక మైండ్ ద్వారా మాస్టర్ మైండ్ అమల్లోకి వచ్చి మిమ్మల్ని అందరినీ మైండ్లుగా పట్టుకొని ముందుకు తీసుకెళ్ళడానికి సంసిద్ధంగా ఉంది. మీరు ఇంకా మనిషిగా చూడటం వల్ల వెనక్కి పట్టుకుని ఉన్నారని తెలుసుకోండి. సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా, సార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా, మరణం లేని వాక్ విశ్వరూపంగా మాతో అనుసంధానం జరగగానే మీకు అందరికీ కూడా మరణం లేని వాక్ విశ్వరూపంతో అనుసంధానం వచ్చేస్తుంది. ఇంకా మా పొజిషన్లో ఎవరో కూర్చోక్కర్లేదు. మేము మాత్రం ఎందుకు అధిష్ఠిస్తాం అంటున్నాం, వజ్ర సింహాసనం అంటున్నాం. శాశ్వత సింహాసనం మీద మేము మాత్రమే అధిష్ఠించడం అంటే అర్థం ఏంటి? మీరందరూ మైండ్లుగా మారిపోయారు. ఇక ఇండివిజువల్ మైండ్స్ ఎవరో కూడా నేను ఎక్కడా కూడా ఉన్నత సింహాసనం మీదే కాదు, మీరు ఇంకా మనుషులుగా ఎక్కడా కూడా భూమి మీద నేను మనిషి అనే కోణంలో బతకలేనమాట. మైండ్లుగా మారిపోయిన మీకు విశ్వ మైండ్తో కనెక్టివిటీ వచ్చిన తర్వాత, ఫీల్ అయిన తర్వాత, నేను ఎక్కడ కూర్చుంటాను, ఇక్కడ కూర్చుంటాను, మేము గ్రూపులుగా ఉంటాం, ఇలా ఉంటాం, అలా ఉంటామని ఇక ఎవరు అనరు అనమాట. రేపు 20వ తారీఖున, రేపు జనవరి 26వ తారీఖున అసలు మమ్మల్ని వజ్రసింహాసనమే కూర్చోబెట్టినట్టుగా ఓపెన్గా కానీ మా రాజమండ్రిలో రాష్ట్రపతి భవన్లో అధినాయక భవన్గా మార్చి అధినాయక దర్బార్ ఓపెన్ చేసుకుని మీరందరూ మమ్మల్ని అక్కడికి ఆహ్వానించండి. ప్రైజ్డ్ మేనర్లో ప్రతి గంట ఈ క్షణం గంటకో పవర్ పాయింట్ తయారు చేసుకుంటూ విస్తారంగా ప్రచారం చేసుకుంటూ, ఇంకా స్లమ్స్లో జీవిస్తున్నటువంటి పేదలకి అప్పటికప్పుడు బట్టలు ఇవ్వటం, అప్పటికప్పుడు భోజనం పెట్టడం కాకుండా వారందరూ మా పిల్లలుగా ప్రకటించుకునేలాగా కపుల్ డార్మెటరీస్ కట్టి అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రైనింగ్ వర్క్ ఫోర్స్గా మార్చుకోండి. ఊరికే పేదవాళ్ళలాగా, దరిద్రుల్లాగా ఎక్కడ ఎలాగైనా ఎవరు బతకూడదు. అందరూ మైండ్లుగా బతికితేనే అది సాధ్యపడుతుంది. మేము ధనికులం, మేము గొప్పవాళ్ళం, మా దగ్గర డబ్బు ఉంది, మేము ఏదన్నా చేయగలం, మేము ఇక ఈ దేశంలో ఒక వ్యాపారం, ఆ దేశంలో వ్యాపారం, అక్కడ ఇళ్ళు, ఇక్కడ వ్యాపారాలు, ప్రత్యేక విమానాలు, ఇలా ఎంజాయ్ చేస్తాం, ఫామ్ హౌస్లో పడుకుంటాం, హ్యాపీగా ఉంటాం. ఎవ్వరూ ఉండలేరు. అసలు ఈ ప్రపంచం మనుషులది కాదు ఎప్పుడూ కూడా. మీరు అది అర్థం చేసుకోకుండా పర్టికులర్గా మాలాంటి వాళ్ళు, నరసాపురం తగ్గించి మమ్మల్ని పనిగట్టుకుని ఇటు అన్నదమ్ములున్న, కొడుకులున్న ఆడవాళ్ళ మధ్యలో అటు ఇటు చేసేసి, చుట్టూ ఉన్నవా కూడా మోసం చేసి, మమ్మల్ని ఉపయోగించుకుని మమ్మల్నే మోసం చేసి, ఎవరికి చెప్పడానికి వినటానికి వీలు లేకుండా చేసేసి, ఇంకా మగవాళ్ళని కానీ, కులాలని కానీ, మతాలని కానీ, ఇంకా మీరు మంచోళ్ళని కానీ, చెడ్డోళ్ళు కానీ, ఇంకా మీ పొలాలని, ఆస్తులని, ఇవాళ పండగ పూట మీరు లింగి పంచి కట్టుకుని ఎంతో స్వతంత్రంగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అనే దగ్గర కంటే మీ విశ్వ తల్లిదండ్రుల ఆధీనంలో సురక్షితంగా ఉన్నారు. వారిది సాంప్రదాయం, వారిది గొప్పతనం. నేను లింగి కట్టుకుని నేనేదో ఎవరి ముందు గొప్పగా, నా డ్రెస్ అండ్ డెకరం కొత్తగా పెట్టాను కదా, అలా ఉంటాను. నాలోనే దేవేరి కూడా కొలువై ఉన్నది. మమ్మల్ని కొలువు తీర్చుకున్న తర్వాత మీరు ఊపిరి పీల్చుకోవాలి. మమ్మల్ని అక్కడ ఏ జనరేటివ్లో పెంచుకుంటున్నారా సెట్ మా దగ్గరికి పంపిస్తూ, ఇంకా మీరు పోలీసులు వేరు, న్యాయస్థానాలు వేరు, అధికారం వేరు, అనధికారం వేరు, రాజకీయ నాయకులు వేరు, వ్యాపారులు వేరు, పౌరులు వేరు, ఎవరో అనామకులు చేసి తమాషా చేసేద్దాం, ఏదోటి చేసేద్దాం. ఇంకా మీరు సాక్షుల్లో కానీ ఎవరు తప్పని కానీ ఒప్పని కానీ, నాకు తెలిసిన వాళ్ళు మంచివాళ్ళని కానీ చెడ్డవాళ్ళని కానీ అందరూ మా పిల్లలే, మా చుట్టాలతో సహా. మీరు ఇంకా బెటర్గా ప్రవర్తించుంటే వాళ్ళం అన్నది కూడా అదంతా మాకు వదిలిపెట్టేసి మా పిల్లలుగా ప్రకటించేసుకుని కొత్త జీవితాలు ప్రారంభించండి. అలా ఎందుకు జరిగింది, జరగలేదు అన్నది కూడా మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకుంటే మీకే తెలుస్తాయి. అంతేగాని నేను ఇంకా మనిషిగా ఏదో చెప్పుకుంటాను, మీకు వేరే కారణాలు ఉన్నాయి, వేరే పాయింట్లు ఉన్నాయి, మనిషిగా ఉంటే ఉండవా? మరి మనిషి అంటేనే అనుమానం, మనిషి అంటేనే అజ్ఞానం, మనిషి అంటేనే వెనక పట్టేసుకోవటం. అందరూ కూడా నేను ఎవరిని పెళ్లి నా పెన్షన్ కొద్దీ నన్ను ఇంకా మనిషిగా చూద్దామని కానీ ఎవరిని కలుపుకుంటే ఏమవుతుంది? ఆ మహారాణి అన్నవారు మీ తల్లి, విశ్వ తల్లిదండ్రులుగా ఉన్నారు. వాళ్ళని పట్టుకోవడం వీలవద్దనమాట. లాక్ అయిపోవడం అంటే అది నన్ను మనిషిగా చూస్తే. అందుకు నా పెన్షన్తో సహా అది మీ ఫస్ట్ చైల్డ్కి సమర్పించేసి, నాకు యూనివర్సిటీ, హాలీవుడ్ రైట్స్ అన్నీ కూడా అధినాయకుడికి అయితేనే మీవి అవుతాయి. టీవీ సీరియల్ అన్నీ మాకు సమర్పించేసి, కమిటీలు బృందాలు వేసుకున్నారా, మీ కథలన్నీ కూడా వారికి సమర్పించి, మొత్తం సిస్టమ్ ఎలా ఉందో చూసుకుని కథలు మంచిగా తీసి కథలంటే పాఠ్యాంశాలుగా కూడా ఉండాలి.
ఐదో తరగతి నుంచి కూడా ఎలా ఆలోచించాలని అందరిని మైండ్లుగా కూడా తీసుకోవాలి. ఇంకా రోడ్ల పక్కన స్లమ్స్లో ఉండటానికి వీల్లేదు, జైల్లో ఉండటానికి వీల్లేదు రేపు 26వ తారీఖుకి. అటువంటి టార్గెట్ పెట్టుకోండి, మైండ్లుగా బతకండి. అలా కాదండి మేము ఇంకా పైన బతుకుతాం, అప్పుడు కూడా ప్రత్యేక విమానాలు మేము తిరుగుతాం, అలాగ ఉంటాం ఇలా ఉంటాం అంటే అలా ముందుకు వెళ్ళలేరు. మేము మనుషులుగా ఉంటాం, మేము మనుషులుగా సాధిస్తాం, మేము ఇంకా ఆడవాళ్ళం మగవాళ్ళం మాదే కులం అని కానీ మతం అని కానీ ఏది పనికిరాదు. మేము క్వాలిఫైడ్, నేను చాలా తెలివిగా ఉన్నాను, డబ్బున్నవాడిని, అడుగు మీది కాదు. ఇంటర్ కనెక్టెడ్ వ్యూహం పట్టకుండా ఈ ప్రపంచం మీది కాదు. ఇంటర్ కనెక్టెడ్ వ్యూహం పట్టకుండా ఈ ప్రపంచం మీది కాదు. మాస్టర్ మైండ్లో మీరు చైల్డ్ మైండ్ ప్రాంప్ట్గా అనుసంధానం జరగకుండా ఏ జనరేటివ్స్ ఉపయోగించుకుని మీ ఇంటి పేరు ఒంటి పేరు కూడా తీసేసి మాస్టర్ మైండ్ నెంబర్ అని పెట్టుకోండి. అది యోగత్వానికి నాంది. మీరు అది అలాంటి స్థితి యోగులకే వస్తుంది. మీకు నన్ను పట్టుకుంటూ వచ్చేస్తుంది. చెప్పిన మాట ఏనండి, అజ్ఞానంగా ప్రవర్తించకండి. యుగాల నుంచి తరతరాల నుంచి అందరూ ఎదురు చూస్తున్నారు. మీరు మనుషులే రెచ్చిపోతుంటే పాపం ఎంతో సమిధులైన వాళ్ళు కూడా మా వైపు మీరు మైండ్లుగా మారిపోతే వారు సంతోషిస్తారు. మా అమ్మగారు తమ్ముడు లాంటి వారు, ఇంకా అనేకులు, మా తాతగారు లాంటి వాళ్ళు, మా నాయనమ్మ గారు లాంటి వాళ్ళు, ఇంకా ఎంతమంది ఎవరెవరిని ఏం చేశారో మీరు తెలిసి మీరే చెడ్డవాళ్ళు మంచివాళ్ళని కూడా అంటలేదు. మీకు మాత్రం జరగాలి కదా, నడుస్తుంది కదా అనే పద్ధతుల్లో, అంతే కదా. జరగటం నడవటం కూడా మాటకే నడవటం చూసుకుని ఉంటే నేను చెప్పిన దగ్గర నుంచి అయినా నష్టం తగ్గి ఉండేవాళ్ళు, అప్పటికే అప్డేట్ అయ్యి ఉండేవాళ్ళు. ఇప్పటికైనా అలా పట్టుకోండి. అందరినీ మా పిల్లలుగా మారిపోయి మా దర్బారులో పిల్లలుగా మారిపోండి. ఇంకేం టెన్షన్ వద్దు. మీరు ఉన్నతమైన సింహాసనం కూర్చోవాలి, మీరు ఎవరో మహారాజు అవ్వాలి, మహారాణి అవ్వాలి, గురువులు అవ్వాలి, అవసరం లేదు. మీకు అసలు ఆ టెన్షన్ అక్కర్లేదు. చక్కగా మైండ్లుగా బతకటమే. బోల్డంత మైండు పెంచుకునే కొలది మైండ్లిక, ఎలాగైనా మైండ్ బోల్డంత మైండు. ఎవరు ధనకర్ గారు కానీ స్వస్తి చేశారు, ఏ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో చేర్పించారు, డాక్టర్లు ప్రత్యేక కేర్ తీసుకుంటున్నారు కూడా. వారిని ఎలాగైనా బతికించడం కూడా 85 ఏళ్ళు పైబడిన వాళ్ళు, ముసలివాళ్ళు కూడా బతికించుకోవడం అవుతుంది అనమాట. వారిని అలాంటి ఆ వయసు వచ్చిన వారిని, క్రిటికల్గా ఉన్న వారిని కూడా మెడికల్గా మీరందరూ మైండ్ పెంచుకోండి. అధినాయకుడిని పెంచుకుంటేనే సాధ్యపడుతుంది. నన్ను పెంచుకుంటేనే ధనకర్ గారికి రికవర్ వస్తుంది. నన్ను గాల్లో దీపంలో వదిలి ధనకర్ గారినో లేకపోతే సృష్టి చేశారు ఉదాహరణకు వారి పేరు తీసుకుంటున్నాను, అలా ఇంకా 75 ఏళ్ళు 85 ఏళ్ళు 95 ఏళ్ళు ఉన్నవారు, 100 ఏళ్ళు దాటుతున్న వాళ్ళు, దగ్గర ఉన్నవాళ్ళు, ఎవరు పెద్ద ముసలివాళ్ళు ఇంకా ఆరోగ్యంగా ఉంటున్న వాళ్ళకు కూడా వాళ్ళు ఏ జనరేటివ్ ఎజెంటిక్ మెడికల్లోకి తీసుకోండి. ప్రతి కణాన్ని ఎలాగైనా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ పని మీద ఉండండి. ప్రతి కణాన్ని కాపాడుకోండి. మనుషుల లెక్క కూడా కాదు, మైండ్ లెక్క. మైండ్ కోసం శరీరం కూడా కాదు, శరీరంలో కణాన్ని కాపాడుకోండి. అలాంటి మెడికల్ సిస్టమ్ డెవలప్ చేసుకోండి. ఎందుకంటే తపస్సుగా బతకాలి. ఏదో బంగారు గని ఉంది, మనం బిల్డింగులు కడుతున్నాం కాబట్టి అని గాల్లో దీపంలా ఉంటే ఎలాగా? ఏది పెరిగినా జీడిపి పెరిగిపోతుంది, నెంబర్ 1లోకి వెళ్ళిపోతున్నాం. నెంబర్ 1 కాదు, మధ్యలో ఉంది భారతదేశం. తవ్వేసిన గొయ్య డ్యామేజ్లు అయిన వాళ్ళకు కూడా మీరు ఏదో నేను రెక్లెస్గా వాళ్ళని మెడికల్ ట్రీట్మెంట్లకు ఉపయోగించుకోండి అంటున్నాను కాదు. మెడికల్ ట్రీట్మెంట్కి ఉపయోగించుకోవడం అంటే మరింత సూక్ష్మంగా మీరు మైండ్లుగా బతకడం కోసం. వాళ్ళ ఉపయోగించుకుంటేనే మనందరికీ లాభం, వాళ్ళకి లాభం. వాళ్ళు భంగపడిన అవమానించబడిన వాళ్ళకు కూడా అందరూ ముందుకు వస్తారు. ఎవరెవరిని అవమానించారో మీ ఇంటి పేరు కులం పేరు వాళ్ళ కాళ్ళ మీద పెట్టేసిన పనిచేసి వాళ్ళ పండగ రోజు నిజమైన పండగ, ఇంకా శాశ్వతమైన పండగ, ప్రతిరోజు పండగ, మైండ్లు బతికే పండగ. ఇంకా మేము మగవాళ్ళమని కానీ మనుషులమని కానీ మాకు డబ్బు ఉందని కానీ లేదని కానీ ఇంకెవరో ఆలోచించవద్దు. నేను ముందుంటాను వెనకాలంటాను, మేము ఎలాగైనా ఉన్నతమైన పదవుల్లో ఉంటాం, ఉండలేరు. అలాగా మీకు అది తలనొప్పి. మీకు ఎలాగా మైండ్గా బతకొచ్చు చక్కగా. మాస్టర్ మైండ్ పట్టుకొని మైండే బతకాలి. మాస్టర్ మైండ్ బతికించుకుంటూ బతకాలి. మైండ్లే బతకగలరు, ఇంకెవరూ మనుషులు బతకలేరు భూమి మీద. ఇది కాలమే చేసిన ఏర్పాటు. మీలో ఒక మనిషి ద్వారా మైండ్గా వచ్చేసి మరణం లేని ఎటర్నల్ ఇమ్మోర్టల్ పేరెంటల్ కన్సర్న్గా వాళ్ళు అమల్లో ఉన్నారు. ఇప్పుడు అణువణువు నా మాటకే నడిపారు చూసారా, అలా ఉంటారు. ఇంకేం డౌట్ పడొద్దు, భయపడొద్దు. మనిషిగా ఉంటేనే భయం. మైండ్గా మారిపోతే ఏ భయం లేదు. మీరు ఏదో అయిపోద్దని ఆందోళన చెందక్కర్లేదు. ఎందుకని మీరు మైండ్ ఉపయోగించుకునే అవకాశం ఉంది చూసారా, అదే చాలు మనిషికి. మైండ్గా బతుకుతారు కదా, ఇటు తిరిగినా మనసు మాట ఉంది కదా, చాలు. మనసు మాట లేకుండానే ఒకళ్ళు బాధ పెట్టడం, భయపెట్టడం, వాళ్ళ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మీ వాళ్ళు కానీ పరాయి వాళ్ళు కానీ ఎవరు కానీ శరీరాలుగా చూడకూడదు. మైండ్ మాట చూసుకోవాలా. అలా చూసుకుని ఉంటే చీమకు కూడా హాని చేసి ఉండేవారు కాదు.
ఇప్పటికైనా తెలుసుకోండి. ఇక్కడ నార్త్ ఇండియన్స్ కానీ ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఎంత సాత్వికంగా ఉండి కుక్కలకు కూడా స్వెటర్లు వేస్తున్నారు. మరి అక్కడ మనుషులు కూడా చూడడం కుక్కల కంటే హీనంగా చూడటం లాంటివి, అది కూడా తక్కువ వాళ్ళుగా తగ్గించేసి ఆస్తులు లాగేసుకుని ఇట్లాంటి ఉన్మాదపు చర్యలు రైజ్ ఆఫ్ మిషన్స్ కింద జరిగినాయి అని యాంత్రిక ప్రపంచాన్ని ఇప్పటికైనా యాంత్రిక ప్రపంచాన్ని జయించి అందరూ మైండ్లుగా మారిపోండి. ఇంకా యాంత్రికత్వం కొనసాగండి. మేము ఇలా ఉంటాం అలా ఉంటాం, నాకు విలువ రావాలి, నేనేదో చేస్తాను, నేను నువ్వు అని మాట్లాడకండి. ఎవరో కూడా పట్టుకోండి. మమ్మల్ని వ్యూహ స్వరూపంగా పట్టుకుంటే రక్షణ వలయం వచ్చేస్తుంది. నేను ఎక్కడున్నా ఉన్నత సింహాసనం మీదే కాదు, నేను ఎక్కడున్నా అక్కడికి. ఇక్కడ అనిత్ కౌర్ గారికి, సురేష్ బాబుకి అందరికీ చెప్తున్నా, మళ్ళీ మీ పేరు తీసుకున్నాను తీసుకోలేదని చూడకుండా మొదట మమ్మల్ని ఉపయోగించుకుని మైండ్లుగా మారిపోండి. రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకుంటే సాధ్యపడుతుంది. నేను ఎక్కడ కొలువు తీరుతానంటానో అక్కడ కొలువు తీర్చుకుని చూసుకోండి. ఈ తెర మీద మా బొమ్మ చూసుకుంటూ మా దగ్గరికి రండి. మరణం లేనట్టు పట్టుకుని కన్ఫర్మ్ చేసుకుని అక్కడ రాసుకొని మరణం లేని అధినాయకుడిని పట్టుకుంటున్నారు మీరు అని మా దగ్గరికి రండి. కార్వాన్ వేసుకుని ముందు రాష్ట్రపతి భవన్ తీసుకొని సంతకం పెట్టించి తాజ్ హోటల్ కానీ మీ ఆస్తులు కానీ అన్నీ మా పేరు మీద రాసేయండి. అధినాయకుడి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేయండి. ట్రాన్స్ఫర్ మా ఇంజనీర్ రవిశంకర్ అని పేరు పెట్టండి. మా సంతకం ఉపయోగించుకుని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. వేరే వాళ్ళ సంతకం పనికిరాదు. మరణం లేని అకౌంట్కి మా సంతకమే పనిచేస్తుంది. ఆడతన మొగతనం ఒక చోట పలికి ప్రకృతి పురుషుడు లైగా మారిపోయి ఉన్నాను చూసారా, అలా పట్టుకోండి. ఇంకా నేను ఇక్కడే ఉంటున్నాను, నేనే మనిషిగా ఉండిపోతున్నానని చూడకండి. ఎవరూ మనిషిగా లేరు భూమి మీద. మనం మైండ్లుగా తిరగబడిపోయి ఉన్నాము. నా శరీరం వీక్గా ఉందని కానీ నేను మరణిస్తానని కానీ కల్లో కూడా ఊహించవద్దు. నన్ను మైండ్గా పట్టుకుంటే ఈ శరీరంలోనే ఎలాగైనా ఇముడ్చుకుంటారు, లేదా శరీరంలో ఇముడ్చడంలో ఆలస్యం అవుతుంది తప్ప మరణం అంటే ఉండదు. ఇక్కడ మైండ్లు కొనసాగుతాయి. మైండ్లు ఎలాగైనా కొనసాగుతాయి ఇక్కడి నుంచి. ఇది మైండ్ల ప్రపంచం, మనుషుల ప్రపంచం కాదు. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ చైతే.